ఫిరాయింపులకు సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారో వారిలో అరకపూడి గాంధీ ఉన్నారు. ఆయనకు పిఎస్సీ చైర్మన్ ఇచ్చారు. ఆయన పిఎస్సీ చైర్మన్ ఇచ్చిన నేపథ్యంలో నేను బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ కాబట్టే నాకు ప్రతిపక్ష పార్టీ హోదాలో నాకు పిఎస్సీ చైర్మన్ ఇచ్చారని చెప్పేసి నిన్నటి నుంచి అరకపూడి గాంధీ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి నిన్న కౌంటర్ ఇచ్చారు. నువ్వు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే నీ ఇంటిపైన గులాబీ జెండా కడతా, నేను నీ ఇంటికి వస్తాను, బీఆర్ఎస్ పార్టీ కండువా కప్తా, తెలంగాణ భవన్ తీసుకెళ్తానని చెప్పేసి నిన్న పాడి కౌశిక్ రెడ్డి కౌంటర్ ఇచ్చిన నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డిని ఆయన ఇంటికి వెళ్లకుండా గృహ నిర్బంధం చేసి పోలీసులు ఇక్కడే అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు కౌశిక్ రెడ్డి ఇంటికి కౌశిక్ రెడ్డి ఏదైతే అరకపూడి గాంధీ ఇంటికి వెళ్లకుండా పెద్ద ఎత్తున పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి మరోసారి కూడా కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీపై సవాల్ విసిరారు. నువ్వు గులాబీ పార్టీలోనే ఉంటే గులాబీ పార్టీ జెండా కప్పుకునేటట్టయితే ఖచ్చితంగా నీ ఇంటికి మేము వస్తాం, నిన్ను ఖచ్చితంగా తెలంగాణ భవన్ తీసుకెళ్తాం, తెలంగాణ భవన్ నుంచి నేరుగా బీఆర్ఎస్ అధినేత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర తీసుకెళ్లి మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తామని చెప్పారు. కానీ ఇవాళ నువ్వు పనికి మళ్ళీ మాట్లాడు, నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరినావు కానీ వాళ్ళ అనర్థ వేటు పడుతుంది భయంతో ఇవాళ ఆ మాటలు మాట్లాడినట్టు స్పష్టంగా అర్థమవుతుందని చెప్పారు. ఈ సందర్భంలో ఇవాళ మరోసారి కూడా కౌశిక్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రేపు మేడ్చల్ జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో మేమంతా కూడా మీ ఇంటికి వస్తాం, నీకు గులాబీ కండువా కప్పి తెలంగాణ భవన్ తీసుకెళ్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు. చెప్పండి, ఇవాళ కౌశిక్ రెడ్డి కావచ్చు, ఇటు అరకపూడి గాంధీకి సంబంధించిన సవాల్ ఏ విధంగా ఉంది? అరకపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతుందని చెప్తున్నారు. తీరు ఎట్లా చూడొచ్చు అసలు? ఇప్పుడు అరకపూడి గాంధీ అనేటాయనే అబద్ధాలు మాట్లాడే గాడ్సేగా మాట్లాడి ఏ విధంగా మాట్లాడుతున్నాడో తెలంగాణ సమాజం మొత్తం చూస్తుంది. అరకపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడా బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాడా అనడానికి అరకపూడి గాంధీది ఫేస్బుక్, అరకపూడి గాంధీది ట్విట్టర్ ఐడి, ఇది ఇక్కడ ఉన్నది ఎవరు? రేవంత్ రెడ్డి ఫోటో, ఇక్కడ ఉన్నది ఎవరు? అరకపూడి గాంధీ. మరి బీఆర్ఎస్ పార్టీలు ఉన్నోడు ప్రొఫైల్ ఏమో రేవంత్ రెడ్డి ఉన్నోంది ఎందుకు పెట్టుకుంటాడు? ఏం మాట్లాడుతున్నాడు ఈ అరకపూడి గాంధీ? ఓ పార్టీల నుంచి వెళ్ళి గెలిచి దమ్ము ధైర్యం ఉంటే వీళ్ళు ప్రజల కోసం కాదు పదవుల కోసమే పార్టీలు మారుతున్నారు. ఊసర వెల్లులు లంగురు మార్చినట్టుగా ఊసర వెల్లిలే వీళ్ళని చూస్తే అసహించుకునేటట్టుగా ఈనాడు రాజకీయాలు జరుగుతున్నాయి తెలంగాణలో. కేసీఆర్ గారు నమ్మి ఆయనకు ఎమ్మెల్యే పదవిచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపిస్తే ఇప్పుడు కష్టకాలంలో పార్టీని వీడిపోయిందే కాకుండా ఎవ్వరికీ తెలియకుండా టీఎస్సీఎస్సీ చైర్మన్ కూడా అయ్యి ఇప్పుడు నేను ప్రతిపక్షంలోనే ఉన్నా, అధికార పార్టీలో లేను, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోలే, దేవుని కండువా కప్పుకున్నా అని చెప్తున్నాడు. గాంధీకి కళ్ళు దొబ్బి మాట్లాడుతున్నాయి కావచ్చు, కళ్ళు చక్కగా చూపించుకో డాక్టర్ దగ్గరికి పోయి, నువ్వు దేవుని కండువా కప్పుతున్నావా లేకపోతే కాంగ్రెస్ కండువా కప్పుతున్నావా అనేది డాక్టర్ దగ్గరికి పోయి చెక్ చేసుకొని మాట్లాడు. దేవుళ్ళ మీద ఒట్టేసేమో రేవంత్ రెడ్డి ఊరు వాడా తిరిగి రైతు రుణమాపి ఆగస్టు 15 లోపు చేస్తా అని చెప్తాడు. ఈయననేమో దేవుళ్ళ కండువా కప్పుతా అని చెప్తాడు. యదా రాజా తదా ప్రజ అన్న విధంగా ఉన్నది తెలంగాణలో. పిచ్చోన్ చేతిలో రాయి లెక్కున్నది పాలన కూడా. ఇది అరకపూడి గాంధీ 12 గంటలకు కౌశిక్ రెడ్డి వాళ్ళ ఇంటికి వస్తా అని చెప్పిండ్రు కదా. దమ్ము ధైర్యం ఉంటే అరకపూడి గాంధీ 12 గంటలకు కౌశిక్ అన్న ఇంటి దగ్గరనే ఉన్నాము, నువ్వు రా, నీ సవాల్ను స్వీకరిస్తున్నాము, నువ్వు రా. నువ్వు పార్టీలనే ఉన్నట్టయితే తెలంగాణ భవన్ కోదాం, ఇక్కడ నుంచి కేసీఆర్ గారి దగ్గరికి పోదాం. ఎందుకంటే నువ్వు ఎమ్మెల్యే మా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉండి పిఎస్సీ చైర్మన్ అయినావు కాబట్టి కేసీఆర్ గారి కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకుందువు రా. నీకు భయం అవుతుంది కావచ్చు, నీకు భయం లేకుండా మేమే తీసుకొని పోతాం కేసీఆర్ గారి దగ్గరికి. మాయ మాటల గాంధీగా మాట్లాడకు, మతి మర్చిపోయినట్టు మాట్లాడకు. ఇప్పటికైనా బిడ్డ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. కేసీఆర్ గారిని ఎవరు అయినా ఇప్పుడు చెప్తున్నా, తెలంగాణలో ఎవడైనా కూడా కేసీఆర్ గారి మీద కానీ బీఆర్ఎస్ పార్టీ మీద కానీ బీఆర్ఎస్ నాయకుల మీద కానీ అవాకులు చెవాకులు పేలితే ఊరుకునేది లేదు. గాంధీ దమ్ము ధైర్యం ఉంటే కౌశిక్ రెడ్డి ఇంటికి 12 గంటలకు వస్తాను వచ్చాయి, లేకపోతే రేపు మీ దగ్గరికి వచ్చి నీ ఇంటికి వచ్చి మా పార్టీ జెండా ఎగరవేసుడు ఖాయం. మీరు చెప్పండి అమ్మా, ఇవాళ గాంధీ మాట ఎట్లా చూడొచ్చు? నేను 2009 నుంచి ఆయన ఎమ్మటున్నా 3 సార్లు ఆ సీట్లో కూర్చోబెట్టినందుకు సిగ్గుపడుతున్నా అని చెప్తున్నా ఈ సందర్భంగా. ఎందుకంటే కండువా కప్పుకోలేదన్నావు కదా, బేషరత్ ఆయన మన కౌశిక్ రెడ్డి గారి ఛాలెంజ్ని తీసుకొని కండువా కప్పుకొని మా అందరికి ఎమ్మటి టీఆర్ఎస్ భవన్కి వెళ్దాం, తర్వాత కేసీఆర్ గారి దగ్గరికి వెళ్దాం, నో అబ్జెక్షన్. కానీ నువ్వు ఈరోజు నిజంగా పావని అక్క అన్నట్టు రేవంత్ రెడ్డి గారి ప్రొఫైల్ పెట్టుకొని ఆ రోజు చంద్రబాబు నాయుడు నీకు భవిష్యత్తు ఇస్తే చంద్రబాబు నాయుడుని తిట్టినవు, 2 టర్ములు నీకు కేసీఆర్ అవకాశం ఇస్తే ఇవాళ
బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ని, అందరినీ తిడుతున్నావు. అసలు నువ్వు ఏం చేస్తున్నావు? పాలిటిక్సా లేకపోతే రాజకీయమా? నేను చాలా పెద్ద పదం మాట్లాడాలని ఉంది, మీడియా కాబట్టి ఊరుకుంటున్నా. కానీ నేను ఎదురుగుండా మాత్రం నేను ఈ మాట అడుగుతాయనని, దమ్ముంటే 12ంటికి ఇక్కడికే రమ్మనండి. మేము షేర్లింగంపల్లి కార్యకర్తలుగా మేము స్వాగతించి ఆయనకి పార్టీ కండువ కప్పి సాధారణంగా తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. కాదు అంటే గనక బేషరతుగా ఆయన కాంగ్రెస్ కండువ కప్పుకోమనండి. కేవలం పిఎస్సి చైర్మన్ పదవి కోసము ఇంత నిర్లజ్జగా ఒక అబద్ధం ఆడితే ఆయన వెనకాల ఆయన నమ్ముకొని ఇంతమంది మాటలను తీసుకొని నువ్వు పార్టీ కండువ కప్పించినప్పుడు వాళ్ళు ఎంత నాశనం అయిపోయి ఉంటారో ఒకసారి ఆలోచించు. నీ వ్యభిచారం వాళ్ళకంటే ఇచ్చావు. ఈ రోజు నేను అన్పార్లమెంటరీ వార్డ్ అయినా అయ్యి ఉండొచ్చేమో, తప్పదు కానీ వాడాల్సిన పరిస్థితి వచ్చింది. నీ వల్ల వాళ్ళందరూ ఏమైపోయారు? షేర్లింగంపల్లి ఓటర్లందరికీ నీ జవాబుదారీ ధనం ఏది? ఈ రోజు నిన్ను ఈవేళ గెలిపించి 40,000 మెజార్టీతో నిన్ను అక్కడ కూర్చోబెట్టిన వాళ్ళందరినీ నువ్వు మోసం చేశావు. అన్డౌటెడ్లీ నువ్వు అందరినీ, ప్రతి ఓటర్ని మోసం చేశావు. నాయకుల్ని మాత్రమే కాదు, ఓటర్ని మోసం చేశావు ఈ రోజు అభివృద్ధి పేరుతోటి. ఒప్పుకో, వెళ్ళు, పార్టీ మారు, అది నీ వ్యక్తిగత విషయము. అది సరే, పైన కోర్టులు తేల్చుకుంటాయి, అవి తేల్చుకుంటాయి. కానీ ఇవాళ నువ్వు వాడినటువంటి అబద్ధం వల్ల ఈరోజు నిజంగా బాయిల్ మై బ్లడ్ చెప్తున్నా. నేను ఓటేసినందుకు నేను సిగ్గుపడుతున్నా ఈరోజు ఈ క్షణం. గత 18 ఏళ్లుగా నేను రాజకీయాల్లో ఉండి ఈ రోజు ఈ వార్త విన్నందుకు బాధపడుతున్నాను. పాలిటిక్స్ మీద ప్యాషన్ తోటి వచ్చాము, పదవుల కోసం రాలేదు మేము. ఇవాళ మా గల్లీలో ఉన్న అతి చిన్న వాళ్ళకి మా నుండి ఏ సాయం చేయగలుగుతామో అది మేము చేయడానికి ఒక అవకాశంగా రాజకీయాన్ని ప్లాట్ఫామ్గా తీసుకొని అధికారులకి, రాజకీయ నాయకులకి మధ్య మేము కేవలం ఒక వారధిలో ఉంటూ వాళ్ళకి సేవ చేయడానికి వచ్చాను తప్ప మరొకటి లేదు. అలాంటి సేవ చేసిన మాకు నువ్వు మిగిల్చినటువంటి ఈ అన్యాయాన్ని ఇవాళ ఏదైతే అర్కపూడి గాంధీ వస్తానని చెప్పారో మేము రెడీగా ఉన్నాం. అవన్నీ వస్తే సాధారణంగా మేము ఆహ్వానిస్తాం. బీఆర్ఎస్ పార్టీ కండువా కలుపుతాం, కండువా కప్పి నేరుగా తెలంగాణ భవన్ తీసుకెళ్తాం, కేసీఆర్ దగ్గర కూడా తీసుకెళ్తామని చెప్తున్నారు. ఆయన ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి బీఆర్ఎస్ కార్యకర్తలను ఓటేసిన ప్రజలను ఇవాళ నమ్మించి మోసం చేశాడు, ఇవాళ అభివృద్ధి పేరుతో కార్యకర్తలకు నాశనం చేశారని చెప్పేసి కూడా ఇక్కడ బీఆర్ఎస్ అంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.